Hello friends, welcome to Honey GS classes. April 7th and 8th 2 days current affairs. ఫస్ట్ చూస్తే ఇంపార్టెంట్ డేస్లో ఈ ఏప్రిల్ 7th వరల్డ్ హెల్త్ డే. ఆ రోజు మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, దాని థీమ్ ఏంటి, ఇండియా సెలబ్రేషన్స్ ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ బడ్జెట్ సెషన్స్ సమావేశాలు నిన్న నిరవధిక వాయిదా పడింది, స్పీకర్ వాయిదా వేయడం జరిగింది. సో మనకి బడ్జెట్ సెషన్ లో ఏ బిల్లులు ఆమోదించారు డిస్కస్ చేయాలి. మనం ఆల్రెడీ క్రిమినల్ ప్రొసీజర్ బిల్ అని చెప్పేసి, అంటార్కిటికా బిల్ అని చెప్పేసి రెండింటిని మనం పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని బిల్స్ ఉన్నాయి, ఆ బిల్స్ ఏంటి, ఈ ఉక్రెయిన్ అంశం అనేది లోక్సభలో ఏ అంశం ఆధారంగా డిస్కస్ చేయడం జరిగింది అని చెప్పేసి, ఇవి రెండు అంశాలు మనము ఇంకా ప్రైవేట్ మెంబర్ బిల్లు, ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ మీద కంపల్సరీ ఓటింగ్ మీద ఇద్దరు ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది మొత్తం మీద బడ్జెట్ సెషన్ గురించి ఆ అంశాలు వస్తాయి. సెకండ్ది, ఈ లింగరాజ్ టెంపుల్ మీద ఒడిశా స్టేట్ కొత్త చట్టం తీసుకొచ్చింది ఆర్డినెన్స్ రూపంలో. ఆ ఆర్డినెన్స్ ని ఈ హోంశాఖ మినిస్ట్రీ అనేది, సెంట్రల్ హోంశాఖ మినిస్ట్రీ అనేది అభ్యంతరం చెప్పింది. సో ఒక స్టేట్ లాని హోమ్ మినిస్ట్రీ ఎందుకు అభ్యంతరం చెప్పింది, ఏ అంశం మీద అని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. ఈ బిట్ పరీక్ష రాస్తే ఇట లింగరాజ టెంపుల్ ఎక్కడ లొకేట్ అయి ఉందని చెప్పేసి మనకు ప్రశ్న వస్తుంది. సో కాంట్రవర్సీ టెంపుల్ కాబట్టి మనం ఎక్కడ ఉంది అని చెప్పేసి ఆ ఏ చట్టం ఆధారంగా హోంశాఖ విభేదించింది, ఆ చట్టం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 11 అంశాలు ఉన్నాయి, బట్ అవన్నీ చిన్న చిన్న అంశాలే. ఫస్ట్ చూస్తే గ్రీన్ హైడ్రోజన్ సెక్టార్ అని చెప్పేసి, ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది ఇటీవల ఆమోదించబడింది. మనం డిస్కస్ చేసాం ఒక స్పెషల్ వీడియో ద్వారా. సో ఆ గ్రీన్ మిషన్ ఆమోదం అనంతరం తొలిసారిగా ఒక కంపెనీ ముందుకు వచ్చింది, బట్ జాయింట్ వెంచర్ 3 కంపెనీలు, రెన్యూ పవర్ అని చెప్పేసి, ఐఓసి, నెక్స్ట్ లాన్సెట్ అండ్ టర్బో, ఈ 3 సంస్థలు కలిపి తొలిసారిగా ఇండియాలో గ్రీన్ హైడ్రోజన్ యొక్క ప్రొడక్షన్ కోసం కంపెనీ అయితే స్థాపించినాయి. నెక్స్ట్ ఈ కల్పన చావ్లా సెంటర్ ఫర్ రీసెర్చ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ చండీగఢ్ యూనివర్సిటీలో ఇస్రో అనేది లాంచ్ చేయడం జరిగింది స్పేస్ సైన్స్ మీద అవేర్నెస్ కోసం. సింథటిక్ అపెర్చర్ రాడర్, నాసా అండ్ ఇస్రో అనేది ఈ ఎర్త్ ను అబ్జర్వేషన్ చేసేందుకు పంపిస్తున్న ఒక ఉపగ్రహం, సంయుక్త శాటిలైట్ అని చెప్పేసి నిస్సార్ దాని పేరు. నెక్స్ట్ 564 MLD ఓక్లా ఎస్టిపి అంటే సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పేసి, ఈ మురుగు నీటి శుద్ధి పరికరం అని ఆసియాలోనే అతిపెద్దది ఇక్కడ మనకి ఢిల్లీలో స్థాపించబడింది. రోజుకు 564 ml లీటర్స్ అనేది శుద్ధి చేస్తుంది, అది మిలియన్ లీటర్స్ అని చెప్పేసి. ఎక్సీ వేరియంట్, ఇది రీకాంబినెంట్ వేరియంట్, ఈ ఒమిక్రాన్ యొక్క కొత్త వేరియంట్ అనేది మన ముంబైలో కనుగొనబడింది. బట్ కాంట్రవర్సీ ఏంటి అంటే ముంబై మున్సిపాలిటీ అనేది, సో ఎస్ వి ఫౌండెడ్ ఎక్సీ వేరియంట్ అని చెప్పింది, బట్ ఇండియా హెల్త్ మినిస్ట్రీ ఖండించింది, ఇంకా ప్రూఫ్ అనేది రాలే అని చెప్పేసి ఇన్సా కాగ్కి పంపించడం జరిగింది. ఇన్సా కాగ్ అంటే ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ. టూర్ ఆఫ్ డ్యూటీ, తెలుగులో అగ్నిపథ్ అని చెప్పేసి, ఎవరైతే యువకులు ఉన్నారో ఈ సైన్యంలో చేరాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ కోసం ఒక 3 years ప్రోగ్రామ్, ఎటువంటి క్వాలిఫికేషన్ లేకున్నా కూడా 3 years సైన్యంలో సేవ చేయొచ్చు, అదే టూర్ ఆఫ్ డ్యూటీ అని చెప్పేసి మన మాజీ సిడిఎస్ బిపిన్ రావత్ యొక్క ఆలోచన, ఈ టూర్ ఆఫ్ డ్యూటీ అని చెప్పేసి. ఫస్ట్ డ్రోన్ స్కూల్ అనేది గ్వాలియర్లో, సో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రా అని చెప్పేసి, ఇది మోడీ ఒక కూటమిని ప్రతిపాదిస్తాడు. ఈ డిజాస్టర్ సమయంలో త్వరగా కోలుకునేందుకు ఒక గ్రూప్ అన్నట్టు, ఆ గ్రూప్ లో 39th కంట్రీగా మడగస్కర్ చేరింది. మనకి ఇటీవల ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి నేపాల్ 105వ దేశంగా చేరింది, ఇక్కడ 30వ దేశంగా మడగస్కర్ చేరింది. ఇవి రెండు కూడా మోడీ ప్రపోజల్, ఇంటర్నేషనల్ అలయన్స్. నెక్స్ట్
డోర్నియర్ 228 అని చెప్పేసి తొలి దేశీయంగా తయారు చేయబడ్డ మొట్టమొదటి ఏరోప్లేను డ్రోనియర్ 228 హెచ్ఏఎల్ దీన్ని రూపొందించింది. మైక్రో ప్లాస్టిక్స్ అనేది ఇంతకుముందు బ్లడ్ లో కనుగొంటే తొలిసారిగా లంగ్స్ లో కనుగొన్నారు. ఎవరు? ఈ బ్రిటన్ వాళ్ళు. బ్లడ్ మీన్స్ నెదర్లాండ్, లంగ్స్ మీన్స్ బ్రిటిష్. నెక్స్ట్ కంజర్ 2022 అనేది ఈ కిర్గిజిస్తాన్ అండ్ ఇండియా మధ్య స్పెషల్ ఫోర్స్ యాక్షన్ సంయుక్తమైన దళాల విన్యాసము ఈ కంజర్ 2022 అని చెప్పేసి మనకు హిమాచల్ ప్రదేశ్ లోని బాక్ లోపులో జరిగింది. వన్ ఆఫ్ ద మిలిటరీ స్కూల్ అది. నెక్స్ట్ చూస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఈ బుచ్చా మరణకాండ కారణంగా రష్యాని మానవ హక్కుల మండలి నుంచి తొలగించడం జరిగింది. ఆ ఓటింగ్ సరళి మనం డిస్కస్ చేయాలి. ఇండియా స్టాండ్ ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ మన రాష్ట్రపతి నెదర్లాండ్ పోయినాడు, ఎటువంటి ఒప్పందం చేసుకోలేదు, బట్ 75 years అయిపోయిందని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఐఎంఎఫ్ అనేది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది మన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ అనేది ఇటీవల 6 months పొడిగించడం జరిగింది. డిస్కస్ చేసినాం మనం ఆల్రెడీ. ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఈ స్కీమ్ వల్ల COVID-19 టైంలో పేదరికము లేకుండా ఉందని చెప్పేసి ఆ స్కీమ్ ని మెచ్చుకోవడం జరిగింది. ఆ స్కీమ్ మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ హెచ్ఏఎల్ హిందుస్థానిక్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇన్స్టిట్యూషన్స్ రెండు కలిసి ఈ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఏవైతే ఉన్నాయో, ప్యాసింజర్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని మల్టీ టాస్క్ కంపెనీగా, మల్టీ టాస్క్ ఎయిర్ క్రాఫ్ట్ గా చేంజ్ చేయడం జరుగుతుంది. ఐ మీన్ ఈ గాల్లోనే ఇంధనాన్ని నింపే వాహనంగా లేదా ఇంకా ఈ కార్గో వాహనంగా దాన్ని ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది. రెండు సంస్థలు కలిపి ఒక సివిలియన్ ఏరోప్లేన్ అనేది, పౌర విమానం అనేది ఈ కార్గో లేదా గాల్లోనే ఇంధనాన్ని నింపే విమానంగా చేంజ్ చేస్తున్నారు రెండు సంస్థలు కలిపి. మనకి ఇజ్రాయెల్ అండ్ ఈ డిఆర్డిఓ కలిపి బారాక్ 8 క్షిపణి డెవలప్ చేస్తున్నాయి. రిపోర్ట్ చూస్తే ప్రపంచ రోడ్డు గణాంకాలు అని చెప్పేసి ఒక డాటా మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఆ డాటాలో మన ప్లేస్ ఎంత అని చెప్పేసి. ప్రైవేట్ హాస్పిటల్స్ లో మన ఇండియాలో డాటా తెలంగాణ అనేది అగ్రస్థానంలో ఉన్నది ఈ ఇన్ పేషెంట్ వార్డులో. బ్లూమ్ అండ్ ఫోర్బ్స్ యొక్క బిలియనర్స్ జాబితాలో ఫస్ట్ ఎవర్, సెకండ్ ఎవర్ అని చెప్పేసి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఒకసారి గుర్తుపెట్టుకుని సరిపోతుంది. నెక్స్ట్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ప్రపంచ స్థాయిలో యూనివర్సిటీలకి అవార్డ్స్ అనేది ఇస్తుంది. మన ఇండియా నుంచి 100 టాప్ 100 లో 2 మాత్రమే, బాంబే అండ్ ఢిల్లీ మాత్రమే ఉన్నాయి. వాటి ప్లేసెస్ నెంబర్ ఎంత అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బుక్ మై ఇన్నింగ్స్ విత్ బీసీసీ అనే బుక్ లో వినోద్ రాయ్ రాస్తాడు. ఈ వినోద్ రాయ్ రాసిన బుక్ లో కాంట్రవర్సీ, కుంబ్లేకి కోహ్లీకి మధ్య కాంట్రవర్సీ ఏంటి, ఈ మితాలీ రాజ్ వర్సెస్ అప్పటి కోచ్ రమేష్ పవార్ మధ్య స్టోరీ ఏంటి అని చెప్పేసి ఆ కాంట్రవర్సీ ఇష్యూని ఇక్కడ ఈ బుక్ లో మెన్షన్డ్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. అపాయింట్మెంట్ చూస్తే సెర్బియా అధ్యక్షుడిగా, ప్రెసిడెంట్ గా అలెగ్జాండర్ నియామకం పొందినాడు. కమిటీ అశ్విని వైష్ణవ్ కమిటీ వెరీ ఇంపార్టెంట్. సెమీ కండక్టర్ల తయారీ, ఈ చిప్స్, జనరల్ మాటలు చెప్పాలంటే చిప్స్ తయారీలో ఇండియా పాలసీ ఎలా ఉండాలని చెప్పేసి ఈ వైష్ణవ్ కమిటీ సిఫార్సు చేయబోతుంది. వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల, COVID-19 వల్ల చిప్స్ కొరత వచ్చి పడింది. సో దేశీయంగా చిప్స్ తయారీ కోసము ఈ కమిటీ ప్రపోజ్ చేస్తుంది. సెమీకాన్ ఇండియా ఒక స్కీమ్ ఉంది, 76,000 కోట్ల పెట్టుబడితో స్కీమ్ అయితే రన్ చేస్తుంది ఈ ఇండియా. నెక్స్ట్ ఈ డిస్ప్లే వాళ్ళ కోసం కూడా తెలంగాణ ఫేమస్ స్కీమ్ లాంచ్ చేయబడింది సిద్దిపేట మున్సిపాలిటీలో. ఏంటి అంటే ఋతు మిత్ర అని చెప్పేసి. సో ఈ మహిళలకి మెన్స్ట్రురల్ సైకిల్ సమయంలో శుభ్రత కోసము ఒకటి మెన్స్ట్రురల్ కప్స్ అనేది ఇవ్వబడింది ఈ ఋతు మిత్ర అని చెప్పేసి. మనం ఆల్రెడీ ఇటీవల కరెంట్ అఫైర్స్ లో ఈ కుంభలంగి డిస్ట్రిక్ట్ అనేది, గ్రామ పంచాయతీ అనేది వార్తల్లో ఉంది. సో మొట్టమొదటి శానిటరీ ఫ్రీ విలేజ్ కుంభలంగి అని చెప్పేసి. ఆ స్కీమ్ ఏంటి అంటే అవల్కాయి. రైట్, మనం ఇట్లా కంపేర్ చేస్తూ చదువుకోవాలి కంపల్సరీ. రైట్, ఫస్ట్ డేస్. సో April 7th
ఏంటిది అంటే వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినము. ఇది ఏప్రిల్ 7న ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే మనకి 1948 ఏప్రిల్ 7న ఈ WHO అనేది స్థాపించబడింది. సో దానికి గుర్తుగా ఏప్రిల్ 7ని వరల్డ్ హెల్త్ డేగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో థీమ్ ఏంటి అంటే ఈజీ థీమ్, అవర్ ప్లానెట్, మన గ్రహము, అవర్ హెల్త్, సో మన ఆరోగ్యం అని చెప్పేసి ఈజీ థీమ్ ఉంది. అవర్ ప్లానెట్ అండ్ అవర్ హెల్త్ అని చెప్పేసి. ఇది ఎప్పటి నుంచి మనం స్టార్ట్ చేస్తున్నామంటే 1948 కాదు, 48లో ఏప్రిల్ 7న WHO ఫామ్ అయితే దీన్ని మనం 1950 నుంచి అమలు చేస్తున్నాం ఈ హెల్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడము. సో మనకి ఇది ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇట్లా ఇండియా అనేది ఈ రోజు ఏం చేస్తుంది అంటే, ఈ రోజు మీన్స్ ఏప్రిల్ 7న ఈ ఎర్రకోటలో యోగా మహోత్సవాన్ని కండక్ట్ చేస్తుంది. సో ఎర్రకోటలో మనం డిస్కస్ చేసినట్టున్నాం ఆల్రెడీ. ఈ ఏప్రిల్ 7th నుంచి జూన్ 21 ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా వరకు 75 డేస్ ఉంటుంది. కాబట్టి మనకి ఇండిపెండెన్స్ వచ్చి 2023 ఆగస్టు 15 కల్లా 75 ఏళ్ళు పూర్తయితాయి. కాబట్టి ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కండక్ట్ చేస్తుంది. కాబట్టి దానికి గుర్తుగా 75 డేస్ ముందే ఈ హెల్త్ డే నాడు యోగా మహోత్సవ్ అని రెడ్ ఫోర్ట్ లో సెలబ్రేషన్ చేయడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్ ఎవరంటే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అని చెప్పేసి. ఇంతకుముందు మనకి రెడ్ ఫోర్ట్ లో ఈ భారత్ భాగ్య విధాత ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఎందుకంటే ఇండియా యొక్క సంస్కృతి సాంప్రదాయం అనేది అందరికీ చెప్పేందుకు. సో అదేంటి భారత్ భాగ్య విధాత, ఇదేమో యోగ మహోత్సవ్, రెండింటికి కేంద్రము రెడ్ ఫోర్ట్. ఉస్తాద్ మహమ్మద్ లహరి 1618 నుంచి 47 వరకు షాజహాన్ కాలంలో దాన్ని శిల్పిగా ఉండడం జరిగింది రెడ్ ఫోర్ట్. నెక్స్ట్ క్వాలిటీ ఇంపార్టెంట్ అండి. సో బడ్జెట్ సెషన్స్ అనేది ఏమైంది, ఇప్పుడు నిరవధిక వాయిదా పడింది అని చెప్పేసి మనకి వార్తలు వచ్చినాయి నిన్న. సో నిరవధిక వాయిదా అంటే ఏంటంటే అర్జెంట్మెంట్ సైన్ డై, అంటే నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు అనేది చెప్పకపోవడమే. స్పీకర్ లేదా చైర్మన్, సభ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, సభకి ప్రెసిడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, నెక్స్ట్ మీటింగ్ టైం అండ్ డేట్ మెన్షన్ చేయకుండా ఈ సైన్ డై ఆర్డర్ ని, ఇట్లా ఆర్డర్ ఉంటది, ఈ ఆర్డర్ ని సెండ్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రిప్లై ఇస్తాడు, ఇదే ప్రోరోగ్. ప్రిసైడింగ్ ఆఫీసర్, సభ అధ్యక్షుల యొక్క సైన్ డై ఆర్డర్ కి ఇచ్చే రిప్లై నోటీస్ ఏదైతే ఉందో ఆ రిప్లై నోటీసే ప్రోరోగ్ అంటాము. సభలు నిరవధికంగా వాయిదా పడటము, సభలు సమావేశాలు. ఇక్కడ ఏంటి ప్రోరోగ్ అంటే దీర్ఘకాలికమైన వాయిదా. ఇన్ఫాక్ట్ సమావేశాల ముగింపు అంటాము, సభ ముగింపు కాదు, సమావేశాలు అయిపోయినాయిగా. సో మీకు ముగింపు అంటే ప్రోరోగ్ సూచిస్తుంది. సైన్ డై అంటే నిరవధికంగా వాయిదా సూచిస్తుంది. సమన్స్, సమన్స్ అంటే ఏంటి అంటే సమావేశాలు ప్రారంభించడము. 85 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి సమన్స్ చేస్తాడు, ఇరు సభలను పిలుస్తాడు. 6 months కు ఒకసారి పిలవాలి, బట్ 3 times అయితే జనరల్ గా బడ్జెట్, మన్సూన్ అండ్ వింటర్ అని చెప్పేసి. సమావేశాన్ని వాయిదా వేస్తే, టైం అండ్ డేట్ మెన్షన్ చేస్తే అడ్జర్న్మెంట్ అంటాం. టైం అండ్ డేట్ మెన్షన్ చేయకుండా సభని వాయిదా వేస్తే అడ్జర్న్మెంట్ సైన్ డై, అంటే ఇంకా ఆ సమావేశాల్లో డిస్కస్ చేయాల్సిన అన్ని అంశాలు, ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండా పూర్తయినట్టుగా భావిస్తే అప్పుడు స్పీకర్ లేదా చైర్మన్ వచ్చేసి అడ్జర్న్మెంట్ సైన్ డై చేస్తాడు. దీన్ని సెండ్ బ్యాక్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో రాష్ట్రపతి తిరిగి రిప్లై చేస్తాడు, అదే ప్రోరోగ్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇది మనకి జనరల్ గా బేసిక్ అనేది. ఇప్పుడు ఏంటి అంటే ఈ బడ్జెట్ సెషన్ లో ఏవేవి వచ్చినాయి మనము డిస్కస్ చేసినవి మళ్ళీ చెప్పము. జస్ట్ ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే లాస్ట్ డే ఏప్రిల్ 7th ఏమన్నా ఉంటే 6th 7th ఉంటే మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ. సో ఫస్ట్ క్రిమినల్ ప్రొసీజర్ బిల్లు ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి 2022 అనేది ఆమోదించబడింది. ఇది కాంట్రవర్సీ. ఈ బిల్లులో మనకి ఈ ఫిజికల్ అండ్ బయాలజికల్ అనేది రెండింటిని తీసుకుంటున్నారు, షాంపుల్స్.
సో ప్రతిపక్షాలు దీన్ని విభేదిస్తున్నాయి. అండ్ ఇది రైట్ టు ప్రైవసీ, రైట్ టు ఫర్గటెన్ ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 కి అగెనిస్ట్ గా ఉంది అని చెప్పేసి మనం ఆన్సర్ రాయొచ్చు. మనం డిస్కస్ చేసిన బిల్లు ఆల్రెడీ. రైట్, ఇది ఈ ప్రిజనర్స్ ఐడెంటిఫికేషన్ 1922 యాక్ట్ కి సవరణ. ఇది 1920 యాక్ట్ కి సవరణ. ఓకే రైట్. ఇక్కడ కొద్దిగా మనము ఈ అమిత్ షా ఈ లోక్సభలో ఇంకా ఇది మనకి చట్టం అనేది ఇంకా రాష్ట్రపతి సైన్ చేయలేదు. అమిత్ షా ప్రకారము, హోంమంత్రి ప్రకారము మేము రాజకీయ ఖైదీల షాంపుల్స్ తీసుకోమన్నాడు. సో రాజకీయ ఖైదీలు అంటే జనరల్ ధర్నా చేసినప్పుడు ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈ బిల్లు ప్రకారం వాళ్ళ బయాలజికల్ అండ్ ఫిజికల్ షాంపుల్స్ తీసుకోవచ్చు. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, సెమెన్ టెస్ట్, తర్వాత బీపీ, అవన్నీ బయాలజికల్ కిందకి వస్తాయి. ఫిజికల్ అంటే ఈ ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్, ఈ పామ్ కూడా తీసుకుంటారట. రైట్, హ్యాండ్ రైటింగ్ కూడా తీసుకుంటారు. వీళ్ళే మాత్రం మినహాయిస్తున్నాం అని చెప్పి చెప్పిండు. బట్ మనం చట్టం చూస్తే తెలుస్తుంది. నెక్స్ట్, ఈ బ్రెయిన్ మ్యాపింగ్ అనేది లేదట. ఇంతకుముందు చట్టంలో ఉంది, అంటే బిల్లులో ఉంది. సో బ్రెయిన్ మ్యాపింగ్ అనేది లేదు. బ్రెయిన్ మ్యాపింగ్ మీన్స్ అంటే బ్రెయిన్ లో వేవ్స్ అనేది ఉంటాయి. ఆ ఈఈజీ టెస్ట్ అని చెప్పేసి ఆ వేవ్స్ ఆధారంగా అతను చెప్పేది నిజమా అబద్ధమా అనేది అక్కడ ఉన్న వాళ్ళు గుర్తిస్తారు. సో బ్రెయిన్ మ్యాపింగ్ చేయమని చెప్పేసి, ఇంకా పాలిగ్రాఫ్ కూడా లేదట. సో మనకి బిల్లు ప్రకారం ఉన్నది అమిత్ షా లోక్సభ అనౌన్స్మెంట్ ప్రకారం అయితే పాలిగ్రాఫ్ లేదు. పాలి మీన్స్ ఒకటి కంటే ఎక్కువ. అంటే వీళ్ళు చెప్తున్నప్పుడు ఒక చిత్రం చూపిస్తారు, దాన్ని బట్టి చెప్పేది అబద్ధమా లేదని చెప్పేసి ఆ బీపీ టెస్ట్ చేస్తారు, SpO2 శ్వాస స్థాయి టెస్ట్ చేస్తారు, పల్స్ టెస్ట్ చేస్తారు. సో దాన్ని బట్టి చెప్పొచ్చు. రైట్, ఈ మూడైతే మినహాయింపు అని చెప్పేసి మనకి లోక్సభలో చెప్పడం జరిగింది. చూద్దాం, ఇది రాష్ట్రపతి సైన్ చేస్తాడు, ఆ చట్టం అయినాక మినహాయిస్తే గిట్ట ఇవి వెరీ ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండు కూడా ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 కి బలవంతపు సాక్ష్యాల సేకరణ అనేది విరుద్ధము. సో ఆర్టికల్ 23 ని ఉల్లంఘిస్తున్నాయి కాబట్టి తీసేస్తున్నాం అని చెప్పేసి ఒప్పుకున్నట్టే. ఫస్ట్ బిల్ అది. సెకండ్ ఏంటి అంటే అంటార్కిటికా బిల్లు 2022. సో మనకి ఇది 27వ దేశం అని చెప్పేసి చెప్పినాం మనం ఆల్రెడీ. 27 దేశాలకి ఆల్రెడీ చట్టం ఉంది అంటార్కిటికా మీద, మనకు లేదు చట్టం అనేది. సో 28th కంట్రీగా ఆవిర్భవించబోతుంది ఇండియా. రెండు మనం డిస్కస్ చేశాం. ఇంకోటి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు, సారీ చట్టం కాలే ఇంకా, 2022. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనేది 3 పార్ట్స్ గా ఉన్నది. మెర్జ్ చేసి ఒకటే మున్సిపల్ కార్పొరేషన్ గా మారుస్తున్నారు. సో 3 నుంచి ఒకటే అయిపోయింది అంతేగా. నెక్స్ట్ తర్వాత సో వెపన్ మాస్ డిస్ట్రక్షన్. సో సామూహిక మరణాల ఆయుధాలు అని చెప్పేసి ప్రివెన్షన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్ట్. సామూహిక మరణ ఆయుధాలని ప్రివెన్షన్ చేయడము అని చెప్పేసి 2022 బిల్లుని లోక్సభ, రాజ్యసభ రెండు సభలు ఆమోదించినాయి. వెపన్ WMD, సో వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, సామూహిక నిర్మూలన ఆయుధాలు అని చెప్పేసి. సో మనం వేటి పిలుస్తాం ఒకసారి డిస్కస్ చేస్తే అయిపోతుంది బిల్లు అనేది. ఐ థింక్ ఇది లాస్ట్ బిల్. ఏంటి అంటే WMD అండి. సో వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ బిల్లు, ప్రివెన్షన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీ. అన్లాఫుల్ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు లేకుండా నిరోధించే బిల్లు అని చెప్పేసి పిలుస్తున్నాం. మన ఆల్రెడీ WMD 2005 యాక్ట్ ఉన్నది, దీనికి అమెండ్మెంట్ సవరణ అని చెప్పేసి పిలుస్తాం. ఈ WMD 2022 ప్రెసెంట్ అయితే బిల్లు రాష్ట్రపతి సైన్ చేస్తే చట్టం అనేది అవుతుంది. ఈ చట్టానికి సవరణ ఇది. రైట్, ఫస్ట్ ఇందులో ఏముందంటే మనకి ఫస్ట్ వాట్ ఈస్ WMD అంటే వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్,
సామూహిక నిర్మూలన చేసే ఆయుధాలు వేటిని పిలుస్తామంటే ఎన్బిసి అని చెప్పేసి పిలుస్తాం. ఎన్బికే కాదు, ఎన్బిసి. సో న్యూక్లియర్ అణ్వాయుధాలు, బయాలజికల్ వెపన్స్ జీవ ఆయుధాలు, కెమికల్ వెపన్స్ రసాయన ఆయుధాలు అని చెప్పేసి మూడింటిని కలిపి ఈ WMD కింద తీసుకుంటాం. రైట్. మనకు 2005 యాక్ట్ ఏం చెప్తుందంటే ఈ ఇవి మూడు అనేది నిషేధం అని చెప్పి చెప్తుంది. ఒకవేళ ఉపయోగిస్తే యాక్షన్స్ అనేది తీసుకుంటారు, అంతే ఉంటది. సో దీనికి కొత్తగా ఏమి యాడ్ అయిందంటే 2022 బిల్లులో ఒకటి, సో వీళ్ళని ఎవరైతే ఈ ఎన్బిసి వాడుతున్నారో రైట్ వాళ్ళకి ఫండింగ్ రాకుండా చూడడము. సో ఫండింగ్ రాకుండా 2005 యాక్ట్ లో ఏముంది అంటే నిషేధిస్తున్నాము, ఒకవేళ వాడితే ఇట్ట యాక్షన్స్ తీసుకుంటాము. ఇందులో దాంతో పాటు ఫండింగ్ రాకుండా చూస్తాము, ఫండింగ్ చేస్తే ఇట్ట వాళ్ళ ఆస్తులు సీజ్ చేస్తాము. సీజ్, ఇవి 2 పాయింట్స్ కొత్తగా మనకి యాడ్ అయినాయి. రైట్. ఒకసారి బయటకు వస్తాయి. ఇది ఇండియా పరంగా ఈ WMD లా 2005 యాక్ట్ కి అమెండ్మెంట్ 2022 బిల్. ఇందులో ఫండింగ్ అండ్ అసెట్స్ అనేది ఆస్తులు అనేవి సీజ్ చేస్తామని చెప్పేసి కొత్తగా యాడ్ అయింది. సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ WMD మీద ఈ ఎన్బిసి మీద ఎటువంటి చట్టాలు ఉన్నాయి, ఇండియా సైన్ చేసిందా లేదా అని చెప్పేసి. ఎందుకు ఈ టాపిక్ డిస్కస్ చేయాలి అంటే మనకి తరచుగా ఈ రష్యా అనేది ఉక్రెయిన్ మీద జీవ రసాయనిక ఆయుధాలు ప్రయోగం చేస్తుందని చెప్పేసి అమెరికా అనేది రష్యాని తీవ్రంగా విమర్శ చేస్తుంది. సో మనకి జీవ రసాయన ఆయుధాలు వార్తల్లో ఉన్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎటువంటి చట్టాలు ఉన్నాయి. సో 1925 జెనీవా ఒప్పందం అనేది, జెనీవా ఒప్పందం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ బయాలజికల్ వెపన్స్, కెమికల్ వెపన్స్ రెండింటిని పూర్తిగా నిషేధించింది. మనం సైన్ చేసి ఉన్నాం ఆల్రెడీ. ఓకే, ఇది ఫైన్, అది గుర్తుపెట్టుకోవాలండి. రెండింటిని 1972లో బయాలజికల్ వెపన్స్ ని నిషేధించారు. బయాలజికల్ వెపన్స్ అనేది 1975 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇయర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడనే నేను ఎక్కువ ఇయర్స్ ఇక్కడ నెంబర్స్ అనేది ఎక్కువ గుర్తుపెట్టుకోమని చెప్పాను, బట్ ఇక్కడ మనకి అవసరం అండి. బయాలజికల్ వెపన్స్ అనే చట్టం అనేది 72లో చేస్తే 75లో అమల్లోకి వచ్చింది. సో ఇండియా సైన్ చేసింది, ఫైన్. కెమికల్ వెపన్స్ అనేది బ్యాన్ చట్టం అనేది 1992లో 72, సో 92 ఈజీ గుర్తుంటది. కెమికల్ వెపన్స్ బ్యాన్ అనే చట్టం చేస్తే 1997లో అమల్లోకి వచ్చింది. సో ఇండియా అనేది సైన్ చేసింది. నెక్స్ట్, ఈ జెనీవా ఒప్పందాన్ని చూసేందుకు ఎటువంటి సంస్థలు లేవు, గుర్తుపెట్టుకోవాలి. బయాలజికల్ వెపన్స్ బ్యాన్ చేసిండ్రు, ఆ చట్టము అమల్లోకి వచ్చింది. చట్టము అమలుకి పర్యవేక్షణకి ఎటువంటి సంస్థ అనేది అమల్లో లేదు, పనిచేస్తలేదు. బట్ సివిల్స్ ఫిల్మ్స్ బిట్టండి, కెమికల్ వెపన్స్ కోసము, వాటి నియంత్రణ కోసము, పర్యవేక్షణ కోసము నెదర్లాండ్లోని ది హేగ్లో సంస్థ అనేది ఉంది. సో కెమికల్ బ్యాన్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి సంస్థ అయితే మనకి ఉన్నది, ది హేగ్లో ఉంది. సో ఫస్ట్ రెండింటికి చట్టము లేదు, అంటే చట్టము ఉంది బట్ సంస్థ లేదు. ఇక్కడ సంస్థ మనకి ఉన్నది. బయాలజికల్ అయిపోయింది, కెమికల్. సో న్యూక్లియర్ మీద మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఈ జెపోరేజియా అణు విద్యుత్ కేంద్రం దగ్గర వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎన్పిటి ఒప్పందము 1968లో చేసుకున్నారు, 1970లో అమల్లోకి వచ్చింది. అణ్వాయుధ దేశాలు 5 ప్లస్ అణ్వేతర దేశాలు ఇంకా కొన్ని కలిపి ఒప్పందం చేసుకున్నాయి. ఎన్పిటి, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని చెప్పేసి. నెక్స్ట్ సిటిబిటి, కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అని చెప్పి, సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం అని చెప్పేసి 1996లో. సో రెండింటి మీద ఇండియా సైన్ చేయలేదు. ఎందుకు అంటే ఇండియా యొక్క పాలసీ ఏంటి, ఇది గుర్తుపెట్టుకోండి. అణ్వాయుధాల విషయంలో ఇండియా యొక్క పాలసీ ఏంటి అంటే నో ఫస్ట్ యూజ్. సో నో ఫస్ట్ యూజ్ ఫర్ న్యూక్లియర్ స్టేట్.
ఏవైతే అణ్వాయుధ దేశం ఉందో దాని మీద మేము ఫస్ట్ అయితే ప్రయోగించాం. ఏవి ఉన్నాయంటే అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా ఒక 5 దేశాలు, మనది 6, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా, పాకిస్తాన్, మొత్తం 9 దేశాలు ఉన్నాయి కదా. సో మిగతా 8 దేశాలు న్యూక్లియర్ స్టేట్స్ అని చెప్పేసి చెప్తున్నాం కదా. సో నో ఫస్ట్ యూజ్, మేమైతే ఫస్ట్ ఉపయోగించము. సెకండ్ పాలసీ ఏంటి అంటే నెవర్ యూజ్ ఆన్ నాన్ న్యూక్లియర్ స్టేట్ అని చెప్పేసి, ఏవైతే అణ్వస్త్ర రహిత దేశాలుగా ఉన్నాయో వాటి మీద మేము ఎప్పటికీ వాడమని చెప్పేసి పాలసీ. ఇది సెల్ఫ్ కంట్రోల్, ఇది పాలసీ అని చెప్పేసి. అందుకే మేము సైన్ చేయలేదు ఈ ఎన్పిటి అండ్ సిడిబిటి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది మనకి WMD బిల్ అండి. మనకి ఈ బయాలజికల్ వెపన్స్ ఏవి వస్తాయంటే ఈ బ్యాక్టీరియా, వైరస్ ని కావాలని చెప్పేసి ఇంజెక్ట్ చేయడము ఈ జనాల్లోకి. సో ఎగ్జాంపుల్ మనకి ఈ RRR సినిమాలో ఈ సీత ఎవరైతే ఉన్నారో ఈ బ్రిటిష్ వారు వచ్చినప్పుడు మషూచి అని చెప్పేసి భయపెట్టిస్తుంది. ఆ మషూచి వచ్చిన వాళ్ళ దుప్పట్లు తీసుకెళ్లి అక్కడ తాగే వాటర్లో వేస్తారు ఈ ఫస్ట్ వరల్డ్ వార్ 1లో. రైట్, అటువంటి బయాలజికల్ వెపన్స్. నెక్స్ట్ ఈ కెమికల్ వెపన్స్ ఏంటి వస్తాయి అంటే మనకి ఈ మస్టర్డ్ గ్యాస్ అని చెప్పేసి వరల్డ్ వార్ 1 టైంలో ఈ ఫాసిజం అని చెప్పేసి ఫాసిస్ అటువంటి వాడడం జరిగింది. మనకి ఈ ఏజెంట్ ఆరెంజ్ అని చెప్పేసి 9th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ లో ఉంటుందండి. ఇది మనకి టెక్స్ట్ బుక్ క్వశ్చన్, ఇది డిఎస్సి వాళ్ళకి ఇంపార్టెంట్, జనరల్ కూడా అవసరమే. సో ఏజెంట్ ఆరెంజ్ అనేది అమెరికా అనేది వియట్నాం అడవుల మీద 24D 245T అని చెప్పేసి కలుపు మొక్కలను నాశనం చేసే మందులను స్ప్రే చేసింది. సో అది ఆరెంజ్ డ్రమ్ములలో పెట్టి స్ప్రే చేస్తుంది కాబట్టి ఏజెంట్ ఆరెంజ్ అని చెప్పేసి పిలుస్తాం. 24D 245T అని చెప్పేసి డైక్లోరో ట్రైక్లోరో అని చెప్పేసి కలుపు నాశకాలు అవి. సో ఏజెంట్ ఆరెంజ్ అనేది అమెరికా వర్సెస్ వియట్నాంలో ఈ సిరియా యుద్ధంలో, ఇరాన్ ఇరాక్ యుద్ధంలో కూడా రసాయన ఆయుధాలు వాడటం జరిగింది. సో బయాలజికల్ వెపన్స్ అనేది ఎప్పటి నుంచో వాడుతున్నారు. ఈ ఆంథ్రాక్స్ రోగం కూడా అట్లే వచ్చింది. రైట్, ఇవి మనకు ఇటువంటి బిల్స్ అనేవి ఆమోదించబడినాయి. నెక్స్ట్ షార్ట్ డ్యూరేషన్ డిస్కస్, స్వల్ప వ్యవధి చర్చ అని చెప్పేసి పిలుస్తాం. దీని కింద ప్రజా అవసరం దృష్ట్యా, అత్యవసరం దృష్ట్యా ఒక సభ్యుడు ఈ షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ ని అంటే లేవనెత్తవచ్చు. సో మనకు దీని కింద 2 hours మాత్రమే డిస్కషన్ చేయవచ్చు కాబట్టి దీన్ని 2 గంటల చర్చ అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఈ లోక్సభలో 193 రూల్ ప్రకారం దీన్ని అమలు చేస్తారు. మనకి రాజ్యాంగంలో లేదు, బట్ లోక్సభ ప్రొసీడింగ్స్ లో ఉంది. 193 రూల్స్ ప్రకారం ఈ 2 hours డిస్కషన్ జరిగినాయి. ఒకటి క్లైమేట్ చేంజ్, సో క్లైమేట్ చేంజ్ ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఇండియా స్పోర్ట్స్ యొక్క డెవలప్మెంట్ మీద, థర్డ్ వచ్చేసి రష్యా అండ్ ఉక్రెయిన్ సంక్షోభం మీద జరిగింది డిస్కషన్స్ అనేది. సో రష్యా ఉక్రెయిన్ సంక్షోభం మీద, సో మూడింటి అంశాల మీద షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ అనేది మనకి తరచుగా ఏం జరగదు, వెరీ ఫస్ట్ టైం ఇట్లా 3 అంశాల మీద జరిగింది. ఇది లోక్సభలో జరిగింది 193 రూల్ కింద 2 గంటల చర్చ అని చెప్పేసి. మనకి ఇంకా ఇదే బడ్జెట్ సెషన్ లో ప్రైవేట్ మెంబర్ బిల్ అని చెప్పేసి, మినిమం సపోర్ట్ ప్రైస్ అండ్ ఈ వరుణ్ గాంధీ అని చెప్పేసి. నెక్స్ట్ ఈ కంపల్సరీ ఓటింగ్ మీద ఒక బిల్ అనేది వచ్చింది, మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. రైట్, నెక్స్ట్ లింగరాజ టెంపుల్ AMASR 1958 యాక్ట్ అని చెప్పేసి. ఈ లింగరాజ టెంపుల్ అనేది మనకి ఒడిస్సాలో ఉంది అండి. దీన్ని 10th సెంచరీలో జజాతి కేసరి స్టార్ట్ చేస్తే పూర్తి చేసిందేమో లలాతేదు. రైట్, లలాతేదు అని చెప్పేసి కేసరి స్పెల్లింగ్ అయితే LALATEDU, తేడు లేదా తేదు. సో లాలాతేడు కేసరి పూర్తి చేస్తాడు. జజాతి కేసరి స్టార్ట్ చేస్తే లలాతేడు అని చెప్పేసి పూర్తి చేసిండు లింగరాజ టెంపుల్ అనేది. ఇది ఆల్రెడీ
ఈ AMASR 1958 కింద మేనేజ్మెంట్ చేస్తున్నారు ఈ ఇండియన్ గవర్నమెంట్ అనేది. అన్సెంట్ మోన్మెంట్ ఆర్కియాలజీ సైట్స్ అండ్ రిమైనింగ్ 1958. సో అన్సెంట్ మోన్మెంట్ మీన్స్ స్మారక చిహ్నం అని చెప్పేసి పిలుస్తాం. ఆర్కియాలజీ సైట్స్ అండ్ రిమైన్స్ అని చెప్పేసి అది సెంట్రల్ గవర్నమెంట్ చట్టం అనేది ఈ మొన్యుమెంట్స్ స్మారక చిహ్నాలు ఏవైతే ఉన్నాయో వాటి రక్షణ కోసం చట్టం చేయబడింది. సో దాని కింద కండక్ట్ చేస్తుంది ఆల్రెడీ. సో ఒడిశా ప్రభుత్వం అనేది ఒక కొత్తది చట్టం తీసుకొచ్చింది ఆర్డినెన్స్ రూపంలో. ఆర్డినెన్స్ మీన్స్ ఏంటిదంటే పార్లమెంటు సమావేశాలు లేని కాలంలో, అసెంబ్లీ మీటింగ్స్ లేని కాలంలో, అంటే రిసెస్ అని చెప్పేసి పిలుస్తాం. మీటింగ్స్ ఉన్నప్పుడు సెషన్స్ అంటాం, మీటింగ్స్ లేనప్పుడు రిసెస్ అని చెప్పేసి పిలుస్తాం. పార్లమెంట్ రిసెస్ లో ఉన్నప్పుడు చట్టము అత్యవసరం అయింది, పార్లమెంట్ సెషన్స్ లో లేదు. సో రాష్ట్రపతి లేదా గవర్నర్ ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారు. ఇక్కడ ఒడిశా గవర్నమెంట్ ఆర్డినెన్స్ అనేది ఇష్యూ చేసింది, గవర్నర్ చేయడం జరిగింది. దీని ప్రకారం లింగరాజ్ దగ్గర దాని డెవలప్మెంట్ కోసము ఓ చట్టం తీసుకొచ్చింది. అవుట్ సైడ్ టెంపుల్, ఇన్సైడ్ టెంపుల్ కొత్తగా షాపులు కట్టుకోవచ్చు, కొత్తగా బిల్డింగ్స్ కట్టుకోవచ్చు అని చెప్పి చట్టంలో ఉంటది. బట్ మన AMASR సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం అయితే 100 మీటర్స్ లోపల ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది చేపట్టవద్దని చెప్పేసి ఉంటది. సో సెంట్రల్ లా ఆల్రెడీ ఉన్నది, స్టేట్ లా విభేదిస్తుంది. సో డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ అని చెప్పేసి దీన్ని అంటాం. మనం అలా డిస్కస్ చేసాం. ఎక్కడ అంటే ఈ నీటి బిల్లు తమిళనాడు వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర చూస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఏం అవసరం లేదుగా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లా సెంట్రల్ లా ఉన్నది. స్టేట్ లా వ్యతిరేకంగా చేస్తే రాష్ట్రపతి ఆమోదిస్తేనే అది అమల్లోకి వస్తుంది, లేకుంటే రాదు. రాష్ట్రపతి ఆమోదంతో చట్టం అయితే చేయవచ్చు. మరి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్ సెక్టార్. రైట్. ఇటీవల ఇండియా గవర్నమెంట్ అనేది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ని ఆమోదించింది. దాని ప్రకారం 2030 కల్లా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ని ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. రైట్. 2030 కల్లా 5 మిలియన్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్ అనేది ఉత్పత్తి చేయాలి. దానికోసం కొన్ని ప్రోత్సాహకాలు అనేది ప్రకటించింది, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో దీనిలో భాగంగా వెరీ ఫస్ట్ టైం ఈ గ్రీన్ హైడ్రోజన్ సెక్టార్ ని ఇండస్ట్రియల్ బేస్ లో స్థాపించిన ఒక 3 కంపెనీలు కలిపి, ఒకటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, సెకండ్ L&T అని చెప్పేసి, లార్సెంట్ అండ్ టర్బో అని చెప్పేసి పిలుస్తాం L&T, అండ్ ఈ రెన్యూ పవర్ అని చెప్పేసి, ఈ 3 కలిపి జాయింట్ వెంచర్ గా ఏర్పడి గ్రీన్ హైడ్రోజన్ ని పారిశ్రామిక స్థాయిలో, అంటే మిగతా వాళ్ళకి గ్రీన్ హైడ్రోజన్ ని విక్రయించేందుకు మొట్టమొదటిసారిగా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రకారం ఈ సంస్థ అనేది ఏర్పాటైంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇండియాలో ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పాలసీ ఆమోదం అనంతరము గ్రీన్ హైడ్రోజన్ యొక్క ప్రొడక్షన్ కోసము మొట్టమొదటిసారిగా ఏర్పడ్డ కంపెనీ ఒక జాయింట్ వెంచర్ కంపెనీ IOC L&T రెన్యూ పవర్ అని చెప్పేసి. నెక్స్ట్ KCCRSST అని చెప్పేసి, కల్పన చావ్లా సెంటర్ ఫర్ రీసెర్చ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి. సో ఇది చండీగఢ్ యూనివర్సిటీలో, దీన్ని చండీగఢ్ విద్యాలయంలో ఏర్పాటు చేశారు ఇస్రో వాళ్ళు. ఎందుకు అంటే యువతలో స్పేస్ సైన్స్ యొక్క ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ కోసము ఈ KCCRSST ని తీసుకురావడం జరిగింది చండీగఢ్ లో. ఎవరు? ఇస్రోనే ఇంప్లిమెంట్ చేస్తుంది. మనకి ఇది గుర్తుకొస్తుంది, ఇటువంటి సేమ్ ఇస్రో ఒక ప్రోగ్రామ్ ఉన్నది. సో అది ఏంటి అంటే 11th క్లాస్ వాళ్ళకి, బెంగళూరులో 11th క్లాస్ వాళ్ళకి యువికా ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది ఇస్రోని. అది కూడా యువికా, యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, యువ విజ్ఞాన కార్యక్రమం అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది మనకు గుర్తుకు రావాలి. 2 ఇస్రోని చేస్తుంది చండీగఢ్ లో. ఇదేమో 11th క్లాస్ వాళ్ళకి, ఇది ఓన్లీ 11th క్లాస్ వాళ్ళకి.
ఇది ఇక్కడ పర్టికులర్ మనకి ఏం చెప్పలేదు, బట్ యంగ్ సైంటిస్ట్ కాకుండా సో స్టూడెంట్స్ లో అవేర్నెస్ కోసం అని చెప్పేసి చెప్పడం జరిగింది, కేసీసీ ఆర్ఎస్ఎస్టి అని చెప్పేసి. రెండు ఇస్రోనే, రెండు స్పేస్ సైన్స్ మీద అవేర్నెస్ కోసమే, బట్ ఆ ప్రోగ్రామ్ యొక్క నేమ్స్ అనేది వేరు. ఈ ప్రోగ్రామ్ పేరు అదేమో ఒక సెంటర్ నేమ్ అండి. రైట్. నెక్స్ట్ సింథటిక్ అపర్చర్ రాడార్. ఇది ఈ ఎర్త్ యొక్క అబ్జర్వేషన్ కోసము, ఎర్త్ గురించి అధ్యయనం చేసేందుకు నాసా అండ్ ఇండియాలో ఉన్న ఇస్రో రెండు కలిసి ఈ నిస్సార్ అనే ఉపగ్రహాన్ని తయారు చేస్తున్నాయి సంయుక్తంగా. సో నాసా అండ్ ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అని చెప్పేసి ఈ భూమి యొక్క అధ్యయనం కోసము రెండు రకాల అంతరిక్ష సంస్థలు కలిపి సంయుక్తంగా రూపొందిస్తున్న ఒకానొక ఉపగ్రహం పేరు సింథటిక్ అపర్చర్ రాడార్. ఎప్పుడు ప్రయోగిస్తారు, ఎక్కడి నుంచి ప్రయోగిస్తారు, ఏ రాకెట్ ద్వారా అని చెప్పేసి ఇంకా మనకి డెవలప్మెంట్ అయితే ఏం లేదు. నెక్స్ట్ ఓక్లా ఎస్టిపి. ఇది 564 మిలియన్స్ లీటర్స్ పర్ డే అని చెప్పేసి, అంతా 564 మిలియన్స్ లీటర్స్ ని శుద్ధి చేస్తుందండి. సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే మురుగు నీటిని శుద్ధి చేస్తుంది. ఆ నీటిని మనం ఈ డ్రింకింగ్ వాటర్ యొక్క అవసరం కాకుండా మిగతా అన్ని రకాల అవసరాలకి ఈ వాటర్ ని వాడుకోవచ్చు. ఇది ఢిల్లీలోని ఓక్లాలో ఉంది. ఓక్లా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎస్టిపి అని చెప్పేసి. ఈ ఎస్టిపి స్పెషల్ ఏంటి అంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎస్టిపిగా మనం దీన్ని చెప్పుకుంటున్నాం. రికార్డ్ సృష్టించింది. 564 మిలియన్స్ లీటర్స్ ని శుద్ధి చేస్తుంది పర్ డే అని చెప్పేసి ఓక్లా అది. నెక్స్ట్ సో XE వేరియంట్. ఇదేంటి అంటే ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్. అంటే ఒమిక్రాన్ లో BA.1 ఒకటి వచ్చింది, BA.2 వచ్చింది. రెండేంటి మ్యూటేషన్స్, ఇవి రెండింటి ఆధారంగా ఏర్పడ్డదే XE వేరియంట్ అండి. దీన్ని 19 జనవరిని 2022న తొలిసారిగా UK బ్రిటిష్ ప్రభుత్వంలో గుర్తించడం జరిగింది. సో ముంబైకి వచ్చింది అని చెప్పేసి ముంబై మున్సిపాలిటీ కార్పొరేషన్ అనేది పేర్కొన్నది. బట్ ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ ప్రకారం అయితే ఇంకా రాలేదు. సో ఈ షాంపుల్ అనేది ఇది షాంపుల్ అనేది అనుమానంగా ఉంది. XE అని చెప్పేసి మేము ఇన్సాకాకి పంపించాం. ఇన్సాకాగ్ అని చెప్పేసి ఇండియన్ సార్స్ కరోనా వైరస్ కన్సర్టియం అని చెప్పేసి జినోమ్ కన్సర్టియం అని చెప్పేసి 38 గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కలిపి ఇన్సాకాగ్ అనేది ఏర్పడింది. మన హైదరాబాద్ లో కూడా ఇన్సాకాగ్ యొక్క సెంటర్ అనేది ఉన్నది. ఇది జినోమ్ సీక్వెన్స్ ని విశ్లేషణ చేసి ఇది ఏ రకమైన వేరియంట్ చెప్తుంది, డెల్టా లేదా ఒమిక్రాన్ లేదా XE చెప్తే. సో ఇన్సాకాగ్ అనేది ఇండియన్ సార్స్ కరోనా వైరస్ కన్సర్టియం, జినోమ్ కన్సర్టియం అని చెప్పేసి పిలుస్తున్నాం. 38 సంస్థలు ఉన్నాయి. సో ఈ షాంపుల్ అనేది పంపిణీలో ఇన్సాకాగ్కి అది రిపోర్ట్ ఇస్తే కన్ఫర్మ్ చేద్దాం. ఇప్పుడైతే ఇంకా XE అనేది లేదు అని చెప్పేసి ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ అనేది చెప్పింది. రైట్. ఇది మనకు ఈ XE ని ఏమంటామంటే రీకాంబినెంట్ అంటాం. రీకాంబినెంట్ మీన్స్ BA.1 BA.2 రెండింటి రకాల ఉత్పరివర్తనాల కలయిక అది. సో దాన్ని ఇట్ ఇస్ కాల్డ్ రీకాంబినెంట్ అని చెప్పేసి పిలుస్తాం. తొలిసారిగా UK లో గుర్తించబడింది. మ్యూటేషన్స్ ఎక్కువ ఉంటే, వేరియేషన్స్ ఎక్కువ ఉంటే దానికి ఇంకొక కొత్త పేరు అయితే WHO పెడుతుంది. రైట్. ఈ డెల్టా క్రాన్ అనేది సైప్రస్ లో ఉన్నది, బట్ WHO అనేది అధికారికంగా గుర్తించలేదు. XE అనేది కంపల్సరీ WHO గుర్తించింది. నెక్స్ట్ ఏంటి అంటే సో టూర్ ఆఫ్ డ్యూటీ, దీని తెలుగులో అగ్నిపథ్ అంటాం. వాస్తవంగా టూర్ ఆఫ్ డ్యూటీ అనేది ఈ త్రివిధ దళాల్లోకి యువతని ఆకర్షణ చేసేందుకు ఉద్దేశించిన ఒక స్కీమ్. మన దివంగత CDS జనరల్ బిపి రావత్ యొక్క మానసిక పుత్రిక ఆలోచననే ఈ టూర్ ఆఫ్ డ్యూటీ అని చెప్పేసి. సో పెన్షన్స్ ఎక్కువ, సాలరీస్ ఎక్కువ, ఈ రెగ్యులర్ రిక్రూట్మెంట్ కాబట్టి అట్లా కాకుండా సైన్యంలో సిబ్బంది కొరత ఉంది కాబట్టి సో యువతని 3 years పాటు
సైన్యంలో చేర్చి శిక్షణ ఇచ్చేందుకు ఈ టూర్ ఆఫ్ డ్యూటీ అనే కార్యక్రమం ఉద్దేశించబడింది. సో అగ్నిపథ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. దీంట్లో పనిచేసే వాళ్ళు అగ్నివీర్స్ అంటాం. అగ్నివీర్స్ లేదా అగ్నివీరులు అని చెప్పేసి పిలుస్తాం. ప్రజెంట్ ఈ ట్రై కంబ్యాట్లలో కేవలము సైన్యం మాత్రమే దీన్ని కండక్ట్ చేస్తుంది. 3 years పాటు ట్రైనింగ్ ఇస్తుంది. మనం యుద్ధంలో పాల్గొనవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. సో యువతలో దేశభక్తి ఉన్నది, ఉత్సాహం ఉన్నది కాబట్టి వాళ్ళని వాడుదామని చెప్పేసి బిపిన్ రావత్ యొక్క ఆలోచన ఈ అగ్నిపథ్. ఈ 3 years తర్వాత వాళ్ళ పనితీరు బాగా ఉంటే కంటిన్యూ చేస్తారు, వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఉంటే, లేకుంటే సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని బట్టి వాళ్ళకి రెస్పెక్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అగ్నిపథ్ యొక్క స్కీమ్ అంటే జై జవాన్ కిసాన్ స్కీమ్ కూడా మనకి ఇటీవల వచ్చింది. ఈ సైన్యానికి వ్యవసాయంలో శిక్షణ ఇవ్వడం అని చెప్పేసి చెప్పినాం మనం ఆల్రెడీ. హైదరాబాద్ లో ఉన్నది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. నెక్స్ట్ కొన్ని ఫ్యాక్ట్ పెట్టేది. ఫస్ట్ డ్రోన్ స్కూల్ అండి ఇన్ ఇండియాలో. సో గ్వాలియర్ లో ఉన్నది. గ్వాలియర్ మీన్స్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ డిజాస్టర్ స్కీమ్ ఇది ఒకటి. రెసిలెంట్, రీసైలెంట్ కాదు ఇది. సో రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, CDRI అంటాం. కొలిషన్ ఆఫ్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి. వాస్తవంగా ఇది మోడీ ప్రపోజల్ స్కీమ్ అండి. ఇందులో సభ్య దేశంగా చేరితే డిజాస్టర్ ఏమన్నా వచ్చినప్పుడు దాని యొక్క నివారణ చర్య కోసము, రెసిలెంట్ అంటే ఫాస్ట్ రికవరీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇతర దేశాలు అనేవి అందిపుచ్చుకుంటాయి. సో మనకి ఇందులో ఈ కూటమిలో, కొలిషన్ మీన్స్ కూటమి, 30వ దేశంగా మడగాస్కర్ అనేది చేరిందండి. సో మడగాస్కర్ చేరింది. ఇది మనకి వార్తల్లో ఉన్నది. ఇంకోటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి అనేది మోడీ ప్రపోజ్ చేసిండు. దీన్ని కూడా ఇటీవల 105వ దేశంగా నేపాల్ చేరింది. ఇవి రెండు కూడా మోడీ ప్రపోజల్ స్కీమ్స్. ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ మనం సహకారం కోసము ఈ రెండు స్కీమ్స్ అనేవి ఉన్నాయి. సో మడగాస్కర్, ఇక్కడ నేపాల్, ఇక్కడ 30వ దేశం, ఇక్కడ 105వ దేశము, ఇక్కడ సౌర కూటమి, అక్కడనేమో డిజాస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి చెప్తున్నాం. ఈ CDRI యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మన ఢిల్లీలో ఉన్నది. ఈ ISA యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి హర్యానాలోని గుర్గావ్ లో ఉన్నది. రెండింటి యొక్క హెడ్ క్వార్టర్ అనేది వేరు. నెక్స్ట్ డ్రోనియర్ 228 అని చెప్పేసి మొట్టమొదటిసారిగా దేశీయంగా రూపొందించబడ్డ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ విమానం ఇది, ఏరోప్లేన్ ఇది. దీన్ని HAL అనేది రూపొందించింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే సంస్థ బెంగళూరులో ఉంటది. సో అది ఆ డ్రోనియర్ ని రూపొందించింది. నెక్స్ట్ మైక్రో ప్లాస్టిక్స్ అనేది మనకు డిస్కస్ చేశాం ఆల్రెడీ. ఇది ఇంతకుముందు నెదర్లాండ్ సైంటిస్ట్ ప్రకారం వెరీ ఫస్ట్ టైం బ్లడ్ లో కనుగొనబడింది. ఇప్పుడేమో వెరీ ఫస్ట్ టైం లంగ్స్ లో, గాలి ద్వారా మనం ప్లాస్టిక్ ని పీలుస్తున్నాం అని చెప్పేసి ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేది ఫౌండ్ ఇన్ లంగ్స్ అనుకుంది. ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు, అక్కడేమో ఎవరు నెదర్లాండ్ వాళ్ళు. రైట్, ఇది మైక్రో ప్లాస్టిక్. మైక్రో ప్లాస్టిక్ అంటే ఏంటంటే 5 mm సైజ్ కంటే తక్కువ మందం ఉంటే అది మైక్రో ప్లాస్టిక్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఎక్కువ పెట్ బాటిల్స్ అండి, పాలిఇథిలిన్ టెరాఫ్థలేట్ అని చెప్పేసి మన కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ కలుస్తాయి. నెక్స్ట్ కంజర్. సో కంజర్ 2022 ఇది కిర్గిజిస్తాన్. సో కిర్గిజ్ ప్లస్ ఇండియాల మధ్య ఇది సైన్యం కాదు, స్పెషల్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పెషల్ ఫోర్స్ మధ్య జాయింట్ ఎక్సర్సైజ్ ఇది జరగబోయేది. ఎక్కడ అంటే సో మనకి బాక్లోహు ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఒక మిలిటరీ స్కూల్ అని చెప్పేసి పిలుస్తున్నాం. కిర్గిజిస్తాన్ లేదా కిర్గిజ్ మధ్య ఆసియా దేశము ప్లస్ ఇండియా మధ్య స్పెషల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ CISF కానీ CRPF కానీ ఇండో టెప్టిన్ కానీ వాటి మధ్య ఈ సంయుక్తమైన విన్యాసమే ఈ
కంజర్ 2022 అండి. రైట్, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఇష్యూస్. నెక్స్ట్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ పరంగా మనకి ఈ బుచ్చ మరణకాండ జరిగింది. మరణకాండ ఏంటి? బుచ్చ మరణకాండ అంటే ఈ ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఈ కీవ్ నగరానికి దగ్గర బుచ్చ ప్రాంతం ఉంటుంది. అక్కడ 300 మంది సివిలియన్స్ ప్లస్ 300 ప్లస్ లేదా 400 ప్లస్, నెంబర్ ఇస్ నాట్ మచ్ ఇంపార్టెంట్, ఇంతమంది పౌరులు అమానుషంగా చంపివేయడం జరిగింది. సో రష్యా వల్ల ఇంకెవరో మనకు తెలియదు. రైట్, ఈ బుచ్చ మరణకాండ ఆధారంగా యూనియన్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మానవ హక్కుల మండలిలో అమెరికా ప్రపోజల్ చేసింది. ఈ బుచ్చ మరణకాండకి కారణం ఎవరు అంటే రష్యా కాబట్టి రష్యాని ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి నిషేధం చేయమని అమెరికా ప్రపోజల్ చేస్తుందండి. అమెరికా ప్రపోజల్ చేస్తే మొత్తం ఎక్కడ చేసిందంటే యూనియన్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో 193 కంట్రీస్ ఉంటాయి కదా. సో 193 కంట్రీస్ సభ్య దేశాలుగా ఉన్న జనరల్ అసెంబ్లీలో అమెరికా తీర్మానం చేస్తే 93-24తో అది నెగ్గింది. ఎట్లా అంటే జనరల్ అసెంబ్లీలో తీర్మానం నెగ్గాలంటే హాజరైన అండ్ ఓట్ చేసిన వాళ్ళు, ప్రజెంట్ అండ్ ఓటింగ్ చేసిన వాళ్ళు 2/3 అనేది ఆమోదించాలి. 93+24 అంటే 117లో 2/3 అంటే ఆల్మోస్ట్ 40 ఎంతో వస్తుంది. 93 కాబట్టి తీర్మానం నెగ్గింది. దీని ప్రకారం ఇంకా రష్యాని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి నిషేధం చేయడం జరిగింది. ఇదే రష్యా క్రిమియాని ఆక్రమణ చేసినప్పుడు G8 నుంచి -1 రష్యా తొలగిస్తే G7 గా మారింది. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లో మొత్తం 47 మెంబర్ స్టేట్స్ ఉంటాయి. ఇప్పుడు 46 ఉన్నట్టు రష్యా అనేది బయటకు వెళ్ళిపోయింది. రైట్, ఇది మనకి వార్తల్లో ఉన్నది. ఇండియా స్టాండ్ ఏంటి? ఇండియా స్టాండ్ చూస్తే ఇండియా ఆల్వేస్ రష్యా విషయంలో అబ్స్టైన్డ్, తటస్థంగా ఉంది. నా రష్యా లేదు, ఉక్రెయిన్ లేదు, మేము మీడియేటర్ గా ఉండమని చెప్పేసి మధ్యస్థంగా ఉన్నది ఇండియా. సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది రష్యా నుంచి, ఉక్రెయిన్ నుంచి అని చెప్పేసి చెప్తున్నాము. ఇండియా యొక్క పాలసీ నేషనల్ ఇంట్రెస్ట్ దృష్ట్యా ఇదే మేలైనది, జాతి ప్రయోజనం ముఖ్యము, ఈ వాల్యూస్ తర్వాత అని చెప్పేసి మనం చెప్తున్నాము. రైట్, ఇది ఇండియాకి ఇది మన కరెంట్ అఫైర్స్. ఇండియాకి UNHRCకి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కి సంబంధం ఏంటి అంటే ఇండియా ఇప్పటికి మొత్తానికి 6 సార్లు నెగ్గింది. బట్ మొన్న 2022 నుంచి 24 వరకు మళ్ళొకసారి ఫ్రెష్ గా వరుసగా రెండోసారి, ఇంతకుముందు 2019 నుంచి 21 వరకు ఉన్నది 3 ఇయర్స్, మళ్ళీ వెరీ నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళా 3 ఇయర్స్ అనేది నెగ్గింది. సో వరుసగా 2 సార్లు నెగ్గిన వెరీ ఫస్ట్ కంట్రీ మన ఇండియా. సో మూడవసారి అనేది పోటీ చేయకూడదు. ఈ HRC 47 మెంబర్ స్టేట్స్ ని జనరల్ అసెంబ్లీ అనేది ఓటింగ్ వేసి ఎన్నుకుంటది ఎవరెవరు ఉండాలని చెప్పేసి ఖాళీలు అయిన కొద్దీ. ఇండియా వెరీ ఫస్ట్ వరుసగా 2 సార్లు వరుసగా నెగ్గింది. సో మూడోసారి ఛాన్స్ అయితే ఉండదు. ఏ మెంబర్ స్టేట్ అయినా వరుసగా 2 సార్ల కంటే ఎక్కువ ఎన్నిక కావాలని చెప్పేసి ఆ రూల్ ఉంది కాబట్టి ఇది అండి. మొత్తం 6 సార్ల వరుసగా 2 సార్ల మన ఇండియా అండ్ HRC మధ్య సంబంధాలు. ఈ బుచ్చ మరణకాండకి రెస్పాన్సిబిలిటీగా రష్యా వహించాలని చెప్పేసి అమెరికా ప్రపోజల్ చేస్తే తీర్మానం నెగ్గింది. ఇండియా ఏ సంస్థలలో ఓటింగ్లలో అబ్స్టైన్ ఉన్నది, మనకి ఏం అవసరం లేదు, జస్ట్ ఎందులో అయినా అబ్స్టైన్ ఉన్నది. కాకుంటే ఒకసారి మాత్రం ఈ బుచ్చ మరణకాండ ఎవరు చేశారో ప్రోబు అంటే ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఒక కమిటీ నియమించాలని చెప్తే ఎస్ ఇండియా అనేది ఒప్పుకున్నది. వెరీ ఫస్ట్ టైం రష్యాకి కొంచెం అగనిస్టే ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది, బట్ నాట్ మచ్ నీడ్. రైట్, అంటే ఈ బుచ్చ మరణకాండ యొక్క దర్యాప్తు అవసరమని చెప్పింది. రష్యా పేరు లేకుండా చెప్పింది ఇక్కడ ఇండియా. రైట్, నెక్స్ట్ నెదర్లాండ్కి మన రాష్ట్రపతి పోయినాడండి. ఎటువంటి ఒప్పందం అయితే చేసుకోలేదు, బట్ 75 ఇయర్స్ అయింది మనకు నెదర్లాండ్కి. మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఈ తామర పువ్వు అండ్ తులిప్ పువ్వు అని చెప్పేసి రెండింటి కలయికతో ఒక స్మారక చిహ్నాన్ని
విడుదల చేయడం జరిగింది. ఇంకా ఒప్పందం మీద ఎటువంటి ఒప్పందం జరగలేదు. సో మనకి నెక్స్ట్ ఈ IMF అనేది ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ మనకి ఇటీవల ఒక 6 months పెంచిండు. 1,03 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యం సరఫరా చేసిండు. 3.42 లక్షల కోట్లు ఇప్పటికి ఖర్చు అయినాయి. 6వ దశని మార్చి నుంచి సెప్టెంబర్ దాకా పొడిగించిండు. మనం డిస్కస్ చేసాం. ఈ రైస్ లేదా వీటు 5 kg ఇస్తారు. అండ్ పల్సెస్ పప్పులు దాల్ 1 kg ఇస్తున్నారు. సో ఈ స్కీమ్ ఆధారంగా పేదరికం అనేది 0.08 స్థాయిలోనే ఉండిపోయిందని చెప్పేసి IMF అనేది మెచ్చుకున్నది అటువంటి స్కీమ్ని. నెక్స్ట్ MMTT. సో మనకి మల్టీ మిషన్ ట్యాంక్ అని చెప్పేసి ఇది HAL అండ్ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇన్స్టిట్యూషన్ ఇవి రెండు కలిసి ఈ సివిలియన్ ఏరోప్లేన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్యాసింజర్స్ ఏరోప్లేన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మల్టీ మిషన్స్ గా చేంజ్ చేస్తున్నారు. మల్టీ మిషన్ ట్యాంక్ అంటే ఎగ్జాంపుల్ బోయింగ్ 728 ఉన్నది విమానం, అది సివిలియన్స్ తీసుకెళ్తుంది. దాన్ని ఒక కార్గో ఏరోప్లేన్ గా అంటే వస్తువులను తీసుకుపోయే ఏరోప్లేన్ గా లేకుంటే ఈ గాల్లోనే ఇంధనాన్ని నింపే ఏరోప్లేన్ గా కన్వర్ట్ చేస్తున్నారు ఈ ఇజ్రాయెల్ అండ్ HAL కలిపి. అంతే, సివిలియన్ ఏరోప్లేన్స్ ని మల్టీ పర్పస్ లో ఉపయోగించుకోవడము. నెక్స్ట్ రిపోర్ట్స్. ఫస్ట్ ప్రపంచ రోడ్డు గణాంకాలు. సో వరల్డ్ రోడ్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి WRS గణాంకాలు ఏంటి అంటే ఇండియా ప్లేస్ చూస్తే ఎట్లా ఉంది అంటే ప్రమాదాలు సంభవించే జాబితాలో నెంబర్ 3 ఉన్నది. గాయపడ్డ వారి జాబితాలో నెంబర్ 3 ఉంది. బట్ చనిపోయిన వారి జాబితాలో నెంబర్ 1 ఉన్నది. 331 అని చెప్పేసి చెప్తున్నాను. ఇండియా యొక్క ప్లేస్ అది ప్రమాదాలు యాక్సిడెంట్ వౌండ్ అండ్ డెత్లలో ఫస్ట్ ప్లేస్ అయితే ఉన్నది. ఎక్కువ చనిపోయిన వాళ్ళు చూస్తే 18 to 45 years ఏజ్ వాళ్ళే మాక్సిమం చనిపోయినారు ఇండియాలో. ప్రపంచ రోడ్డు గణాంకాల జాబితాలో ఇండియా యొక్క స్టాండ్ అది, ఇండియా యొక్క ప్లేస్ అని అంటది. ప్రైవేట్ హాస్పిటల్స్ చూస్తే IP పరంగా ఇది ఇండియా రిపోర్ట్. ఇది ఇన్ పేషెంట్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే వాళ్ళని చూస్తే ప్రైవేట్ లో చూస్తే తెలంగాణ వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. సెకండ్ మహారాష్ట్ర, తెలంగాణ నెక్స్ట్ మహారాష్ట్ర. దాదాపు పర్సెంటేజ్ 70కి పైగా తెలంగాణలో. తక్కువ గవర్నమెంట్ హాస్పిటల్ వస్తాయి హిమాచల్ ప్రదేశ్ అండి, ఒడిషా, అస్సాం. ఈ మూడింటి అనేది గవర్నమెంట్ లో ఎక్కువ జాయిన్ అవుతున్నారు ఇన్ పేషెంట్ గా. హిమాచల్ ప్రదేశ్, ఒడిషా అండ్ అస్సాం HPOA హోప్ అని చెప్పేసి పిలుస్తారు. రైట్, ఈ తెలంగాణ మహారాష్ట్ర ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ అవుతున్నారు. ఈ బ్లూమ్ అండ్ ఫోర్బ్స్ వీటి జాబితా బిలియనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబితా తీసింది. ఇది అవసరం అంటే ఎస్. ఈ బిలియనర్స్ జాబితాలో బ్లూమ్ బర్గ్ అని చెప్పేసి నివేదిక, ఫోర్బ్స్ అని చెప్పేసి నివేదిక, ఫార్చ్యూన్ జాబితా. హ్యూరన్ జాబితా అంత ఇంపార్టెంట్ కాదు మనకి. ఇటీవల ఫాల్గున్ నాయర్ అని చెప్పేసి లేడీ టాప్ 10 లో వచ్చింది. బట్ అది కాకుండా ఇక్కడ బ్లూమ్ అండ్ ఫోర్బ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఫస్ట్ ప్లేస్ సెకండ్ సేమ్ ఉన్నది. ఫస్ట్ మనకు ఎలాన్ మాస్క్ ఫస్ట్ ఇక్కడ అక్కడ. ఈ టెస్లా కంపెనీ స్పేస్ ఎక్స్ సంస్థ ఉంది కదా, దాని అధినేత. సెకండ్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అని చెప్పేసి. ఇండియాకి వస్తే ఈ బ్లూమ్ లో ఫస్ట్ సెకండ్. ఇక్కడనేమో బ్లూమ్ లో చూస్తే ఆదాని ఉన్నాడు, ఇక్కడనేమో అంబానీ ఉన్నాడు. సో ఫోర్బ్స్ చూస్తే అంబానీ వచ్చిండు, ఇటేమో ఆదాని వచ్చిండు. ఇక్కడ మాత్రం మారని 10th 11th ప్లేస్. వరల్డ్ స్థాయిలో ప్లేసెస్ మారలేదు. ఇండియా స్థాయిలో ఆదాని ఆదాని. సో ఫోర్బ్స్ లో మాత్రం అంబానీ. మనకు ఈ ఫోర్బ్స్ అనేది ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. అంబానీ ప్లేస్ ఉన్నాడు, ముఖేష్ అంబానీ, గౌతమ్ ఆదాని అని చెప్పేసి.
ఈ అదాని సంస్థ మనకి వార్తల్లో ఉంది, శ్రీలంకలో ఈ రెన్యూవబుల్ ఎనర్జీ మీద పెట్టుబడి పెడుతుంది. అది వెరీ ఇంపార్టెంట్ మనకి. ఎన్టీపీసీ అనేది పెడుతుంది శ్రీలంకలో. నెక్స్ట్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ, ఇది వన్స్ ఇయర్ వస్తుంది ఈ జాబితా అనేది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో మెరుగైన ఏవి అని చెప్పేసి జాబితా వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది ఒకసారి వస్తుంది మళ్ళీ రాదు మనకి. సో క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి. ఫస్ట్ అయితే మసాచుసెట్స్, సో సెకండ్ కేంబ్రిడ్జ్, థర్డ్ ఆక్స్ఫర్డ్. సో ఎప్పటికీ దాదాపు ఇవే వస్తాయి, కొంచెం ఇది అటు ఇటు మార్క్స్ తప్పించి అవే ప్లేసెస్ అనేవి ఉంటాయి. ఇండియా నుంచి చూస్తే టాప్ 100లో కేవలం 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి ఏమో బాంబే ఉన్నది. సో బాంబే ప్లేస్ ఎంత అంటే 65. సెకండ్ వచ్చేసి ఢిల్లీ ఉంది. ఢిల్లీ ప్లేస్ ఎంత అంటే బాంబే మీన్స్ ఐఐటి బాంబే, ఢిల్లీ మీన్స్ ఐఐటి ఢిల్లీ 72 ఉన్నది. 65 అండ్ 72 రైట్. నెక్స్ట్ అయిపోయిందండి ఇది ఈ రిపోర్ట్స్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి అంటే బుక్స్లలో మై ఇన్నింగ్స్ విత్ బీసీసీఐ రాసింది వినోద్ రాయ్. అప్పటి సెలెక్టర్ కావచ్చు మొత్తం మీద వినోద్ రాయ్ బీసీఎల్ వర్క్ చేసిండు. సో ఆయన రాసిన బుక్, ఈ బుక్ ఎందుకు ఇంపార్టెంట్, ఒకటి స్పోర్ట్స్ బుక్, కాంట్రవర్సీ బుక్. ఎందుకంటే ఈ కుంబ్లేకి కోహ్లీకి మధ్య, కుంబ్లే కోచ్గా ఉన్న టైంలో వాళ్ళ మధ్యన విభేదాలు వచ్చినాయి, అందుకే రవిశాస్త్రి వచ్చినాడు రైట్. ఈ వాళ్ళ మధ్యన ఎందుకు వచ్చిందని చెప్పేసి ఆ బుక్ లో డిస్కషన్ చేయడం జరిగింది. ఈ కుంబ్లే హెడ్ మాస్టర్ లెక్క ప్రవర్తన ఉన్నది, ఈ ప్లేయర్స్ ని చిన్నపిల్లల లెక్క ట్రీట్ చేస్తుందని చెప్పేసి, అందుకే కోహ్లీ కుంబ్లే మధ్యన అవి వచ్చినాయి డిఫరెన్సెస్ అనేది. నెక్స్ట్ ఎవరంటే ద మిథాలీ రాజ్, ద గ్రేట్ ఇండియన్ ఉమెన్. ఆమెకున్న అప్పటి కోచ్ రమేష్ పవార్కి ఒక T20 వరల్డ్ కప్ లో సెమీస్ లో ఆమెని పక్కకి కూర్చుంటే పెడతారు, నెమ్మదిగా ఆడుతుందని చెప్పేసి. ఇన్ఫాక్ట్ ఎవరు లేకుంటే ఒక మహిళ క్రికెట్ లేదో ఆమెనే మిథాలీ రాజ్ అని చెప్పేసి. సో పొలిటికల్ వల్ల ఆమె ఆడలేదని చెప్పేసి ఈ బుక్ లో రాయడం జరిగింది, మై ఇన్నింగ్స్ విత్ బీసీసీఐ. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండి, అయిపోయింది. ఈ సెర్బియా అధ్యక్షుడు ఎవరు అంటే అలెగ్జాండర్. జస్ట్ ఫ్యాక్ట్ బిట్, సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్. మనకి ఈ హంగేరీ అధ్యక్షుడు వచ్చిండు, సెర్బియా వచ్చింది, ఇంకేమైనా వచ్చినప్పుడు ఒక రాసుకోవాలి. నెక్స్ట్ కమిటీ అండి, సో అశ్విని వైష్ణవ్ కమిటీ, వెరీ ఇంపార్టెంట్ కమిటీ ఇది. ఈ కమిటీ దేని మీద అంటే సెమీకాన్ ఇండియా స్కీమ్ మీద. సెమీకాన్ ఇండియా స్కీమ్ ఏంటి అంటే 76,000 కోట్లతోని ఈ సెమీ కండక్టర్స్, ఐ మీన్ చిప్ అని చెప్పేసి, అర్ధవాహకాలు, సిలికాన్ అండ్ జర్మేనియం ఏవైతే ఉన్నాయో, అంటే ఈ వాహకాలు కాదు, అవాహకాలు కాదు, అర్ధవాహకాలు. ఈ సిలికాన్ జర్మేనియం తయారీకి, ముఖ్యంగా సిలికాన్ తయారీకి, చిప్స్లలో వాడే మూలకము సిలికాన్. సెమీ కండక్టర్స్ లేదా చిప్ ఆ తయారీ లేకుంటే డిస్ప్లే తయారీలో దానికోసము ఈ సెమీకాన్ ఇండియా స్కీమ్ ఉంటుంది. వెరీ ఫస్ట్ టైం చిప్స్ ని స్వదేశీయంగా తయారు చేసేందుకు ఈ స్కీమ్ అనేది ఉద్దేశించబడింది. సో ఆ స్కీమ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఒక అడ్వైజర్ కమిటీ అనేది ఎలక్ట్రానిక్ మినిస్ట్రీ కింద అశ్విని వైష్ణవిని నియామకం చేయడం జరిగింది. మినిస్టర్, ఈ ఎలక్ట్రానిక్ మినిస్టర్ ఇండియాకి అశ్విని వైష్ణవ్ అని చెప్పేసి. సో అతను ఈ సెమీకాన్ ఇండియా యొక్క ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కోసము అడ్వైజరీ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే స్వదేశీయంగానే చిప్స్ సెమీ కండక్టర్ల తయారీ అనేది నిర్వహిస్తుంది. సో లాస్ట్ ఫైనల్ తెలంగాణ అంశము ఋతుమిత్ర అని చెప్పేసి. రైట్, ఋతుమిత్ర. సో ఋతు క్రమము అంటే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అని చెప్పేసి 28 days కి ఒకసారి అమ్మాయిలకు వస్తుంది. సో ఈ ఋతుమిత్రలో వాళ్ళు ప్యాడ్స్ ఏవైతే వేసుకుంటారో ఆ ప్యాడ్స్ ఎక్కువ కెమికల్ బేస్డ్ కాబట్టి, సో అవి కాకుండా మెన్స్ట్రువల్ కప్స్ లేదా ఈ బట్టతో చేసిన
ప్యాడ్స్ అనేది అవసరం అని చెప్పేసి ఈ సిద్దిపేట మున్సిపాలిటీ తొలిసారిగా మహిళల యొక్క ఆరోగ్యం కోసము మెన్స్ట్రువల్ కప్స్ అనేది ఉచితంగా అందిస్తుంది. దాని పేరే ఋతుమిత్ర అని చెప్పేసి. దీనికి స్టోన్ సూప్ అనే సంస్థ స్వచ్ఛందంగా హెల్ప్ చేస్తుంది. స్టోన్ సూప్ అనేది. సో ఋతుమిత్ర అంటే మెన్స్ట్రువల్ కప్స్ లేదా ఖాదీ ప్యాడ్స్ ని ఉచితంగా అందించడం. స్టోన్ సూప్ అనే ఎన్జిఓ సంస్థ హెల్ప్ చేస్తుంది. సో మనకు ఇటువంటిదే అవల్కాయ్ ఉంది అండి. అవల్కాయ్ అని చెప్పేసి ఫర్షి ఆమె కోసమని అవల్కాయ్ స్కీమ్ ని కుంభలంగి విలేజ్లలో అంటే ఎర్నాకుళము పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది పార్లమెంటరీ సంసద్ యోజన కింద. ఈ కుంభలంగి స్కీమ్, కుంభలంగి విలేజ్ అనేది తొలిసారిగా ఇండియాలో శానిటరీ ప్యాడ్స్ ఫ్రీ అంటే ఆ ప్యాడ్స్ లేని విలేజ్ గా వాళ్ళు మెన్స్ట్రువల్ కప్ ని ఇన్సర్ట్ చేసుకుంటారు. సో వాళ్ళకి ఈజీగా ఉంటుంది వర్కింగ్ ఉమెన్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది ఆ మెన్స్ట్రువల్ కప్స్ వల్ల అని చెప్పేసి ఈ ఐఓసి వాళ్ళు దానికి దీనికి ఫండింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఐఓసి అని చెప్పేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిండు. కుంభలంగి అనే విలేజ్ తొలిసారిగా శానిటరీ ప్యాడ్స్ లేని గ్రామంగా, సింథటిక్ లేని గ్రామంగా చెప్పడం జరిగింది. సో ఇది అవల్కాయ్ అండ్ ఋతుమిత్ర రెండు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రెండు కూడా కరెంట్ అఫైర్స్. రైట్. నెక్స్ట్ మనది ఏంటి అంటే మండే నుంచి 100% ఇండియన్ హిస్టరీ పూర్తి చేసి ఇండియన్ హిస్టరీ ఒకటి మండే నుంచి ప్లస్ ఇండియన్ పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ మూడు రెగ్యులర్ గా డే బై డే అనేది ఉంటుంది. అంటే కరెంట్ అఫైర్స్ కంపల్సరీ. సో పాలిటీ ఆర్ హిస్టరీ, తెలంగాణ ఉద్యమం కూడా, ఈ 4 నేనైతే కనీసం జూన్ లాస్ట్ కల్లా పూర్తి చేద్దాం. రైట్. తెలంగాణ ఉద్యమం కూడా ఈ 4. ఇంకోటి లక్కీ ఏంటంటే మనకి బట్ ఇది ఇంకా కన్ఫర్మ్ కాదు, ఇంటర్వ్యూస్ అనేది గ్రూప్ 1 గ్రూప్ 2కి లేవు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది ఇంకా మంచి విషయం మనకి. సో మన టాలెంట్ ఉంటే ఇంకా ఎగ్జామ్లో మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది, ఇంటర్వ్యూ అనేది అవసరం లేదు ఇక్కడ అని చెప్పేసి చెప్పడం జరిగింది. చూద్దాం వాళ్ళు ఉంటే మనకి మ్యాక్సిమం బెనిఫిట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.